ఓపికతో నుండు నువ్వనుకున్నట్లే అన్నీ జరుగుతాయి. ఇది ఆ శివుడి సత్యం. ఈ లోకంలో చీకటైతే చంద్రుడిది రాజు, ఉదయమైతే సూర్యుడిది రాజు. ఒక్కరోజు ఒక్కరిది కానప్పుడు అన్ని రోజులు మనయెలా అవుతాయి? లైఫ్‌లో ఏది నీ వెనక రాదు. ఒక్క నీ సంతోషం తప్ప. నువ్వు సాధించాలంటే మంచితనం, పుణ్యం, ఎదుటి వాళ్ళ హృదయంని సాధించు. అదే గొప్ప విజయం. కానొక్కటి చెప్తా, ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే పదే పదే అడిగితే చేతగానితనం అంటారు. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా నడుచుకో. అప్పుడే నీ మీద నీకొక నమ్మకం వస్తది. అలాగే ఇతరులకి ఒక గౌరవం గూడా వస్తది. నేనొక జీవిత సత్యం చెప్తా, గుర్తుపెట్టుకోండి లైఫ్ టైం. నువ్వెప్పుడు కూడా ఎవ్వరిని తక్కువ అంచనా ఎయ్యకు. ఎందుకంటే రూ. 5 పెన్ను కూడా 5,00,00,000 చెక్కుని రాస్తది. సేమ్ లైఫ్ కూడా అంతే. ఎవరి వాల్యూ వాళ్ళదే. అలాగే అన్నం పెట్టిన వారికి అన్యాయం చేసినా, సాయం చేసిన వారిని మర్చిపోయినా, దారి చూపించిన వాడికి ద్రోహం చేసినా, అన్నిటికీ మించి నమ్మిన వాడిని వెన్నుపోటు పొడిచిన మహాపాపం. అవన్నీ చేసి నువ్వు ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, కానీ కర్మకి కళ్ళుంటాయి. ఈ రోజుల్లో కర్మకి కాలానికి ఉన్న జ్ఞాపక శక్తి దేనికి లేదు, గుర్తుపెట్టుకో. ప్రతిఫలం తరాలు అనుభవించి మరి తినాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఒక్క భగవంతుడు తప్ప ఈ లోకంలో నిన్ను రక్షించడానికి ఎవ్వరు రారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, నీకోసం ఆ పరమశివుడే దిగొస్తాడు. ఒక మనిషి గురించి ఇంకొక మనిషి జీవితాంతం గుర్తుపెట్టుకునేవి రెండే రెండు: చేతితో చేసిన సాయం, అలాగే మాటతో పొడిచిన గాయం కూడా. నువ్వు ఆ రెండు చేసినాక మిగతా ఇంకా ఎంత మంచి చేసినా వాళ్ళకి అది కనబడదు. అవి మాత్రమే గుర్తుండిపోతాయి. సో ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడండి. సాయం మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా చేయండి. అవసరంలో ఎవరినైనా ఆదుకోవడంలో తప్పే లేదు. ఇది ఆ మహాశివుడే చెప్పిన సత్యం. లోకంలో జనాలు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అలా అని చెప్పి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకున్నావనుకో, నిండు గోయిలా అమాతం దూకినట్టే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్లీజ్. చివరిగా ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని తెస్తుంది. అదే తెలివితో సంపాదించింది సంతోషాన్నే ఇస్తుంది. మరి నీకేది కావాలో నువ్వే ఆలోచించుకో. కష్టపడి సంపాదించి సంతృప్తి పొందండి, ఆనందంగా ఉండండి. జీవితం పెళ్ళం పిల్లలతో, అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.